Hello guys, hope you're doing well. Welcome back to Angla Samhita YouTube channel. This is Banavadni here. In today's video, let's learn translating some Telugu sentences into proper English. Before that, I would recommend you to follow spoken English quizzes which were given in the description box below. The spoken English quizzes are made for two different classes. One is for professionals and another one is for beginners. Both of the quizzes contain 20 questions each. You can log in and you can start practicing daily quizzes with 20 marks and you can easily learn spoken English. Let's start the video. అందరికీ నీ మీదే అనుమానం ఉంది. అందరికీ నీ మీదే అనుమానం ఉంది. Everyone suspects you. Everyone suspects you. నా జోలికి రావద్దు. Leave me alone. Mind your business. Leave me alone. Mind your business. దీనికి చూడండి, నా జోలికి రావద్దంటే డోంట్ టచ్ మీ ఇలా మనం రాయలేదు. మనం కరెక్ట్ మీనింగ్ కాంటెక్చువల్గా సందర్భపరంగా సమానంగా అర్థం వచ్చేటువంటిగా రాసాం. ఎందుకంటే మనం అలా రాయలే, లేకపోతే అది కృతకంగా ఉంటుంది. నువ్వు నాకు అడ్డంగా నిల్చున్నావు, కాస్త పక్కకు జరుగుతావా. యు ఆర్ ఇన్ మై వే, వుడ్ యూ స్టాండ్ ఎసైడ్, వుడ్ యూ స్టెప్ ఎసైడ్. యు ఆర్ ఇన్ మై వే, వుడ్ యూ స్టాండ్ ఎసైడ్, వుడ్ యూ స్టెప్ ఎసైడ్. అతడు లైబ్రరీలో ఉంటాడు అనుకుంటా. ఐ థింక్ హీఈస్ ఇన్ ద లైబ్రరీ. మనకి షూరిటీ లేదు, ఉన్నాడో లేదో అనుకుంటున్నాం, అందువల్ల మనం ఐ థింక్ హీఈస్ ఇన్ ద లైబ్రరీ. నువ్వే కనిపిస్తున్నావు, మీరిద్దరూ వచ్చారంటున్నారు, నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు. ఐ సీ ఓన్లీ యూ. అతడు రాలేనని చెప్పాడు. హీ సెడ్ హీ కుడ్ నాట్ కమ్. హీ సెడ్ హీ కుడ్ నాట్ కమ్. పోలీసులు చూసిన వెంటనే ఆయన పారిపోయాడు. యాజ్ సూన్ యాజ్ హీ సా ద పోలీస్ హీ ran away. As soon as he saw the police, he ran away. నా మొదటి జీతం అందిన వెంటనే నేను తిరుపతి వెళ్తాను. నా మొదటి జీతం అందిన వెంటనే నేను తిరుపతి వెళ్తాను. As soon as I get my first salary, I will go to తిరుపతి. As soon as I get my first salary, I will go to తిరుపతి. బాస్ మిమ్మల్ని వెంటనే తనను కలుసుకోమన్నాడు. బాస్ మిమ్మల్ని వెంటనే తనను కలుసుకోమన్నాడు. ది బాస్ వాంట్స్ యూ టు సీ హిమ్ రైట్ అవే. బాస్ అనేది ఒక డిజైనేషన్, ఒక పదవి కాబట్టి మనం డిజైనేషన్స్ ముందర డెఫినెట్ ఆర్టికల్ టీహెచ్ఈడి రాస్తాం. అందువల్ల ది బాస్ వాంట్స్ యూ టు సీ హిమ్ రైట్ అవే ఆర్ ది బాస్ వాంట్స్ యూ టు సీ హిమ్ ఇమీడియట్లీ. అతనికి నేను లంచం ఇచ్చాను. ఐ ఆఫర్డ్ హిమ్ ఎ బ్రైబ్ ఆర్ సింప్లీ ఐ బ్రైబ్డ్ హిమ్. మీకంటూ ఒక ఇల్లు ఉండటం మంచిది. హ్యావింగ్ ఏ హౌస్ ఆఫ్ యువర్ ఓన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. హ్యావింగ్ ఏ హౌస్ ఆఫ్ యువర్ ఓన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సరైన అనుమతి లేనిదే ఇల్లు కట్టకూడదు. ఇల్లు ఉండాలి కదా, అలా కానీ మనం మున్సిపాలిటీలో లేదా పంచాయతీలో ప్లాన్ లేకుండా కట్టకూడదు. యూ కెనాట్ బిల్డ్ ఏ హౌస్ వితౌట్ ప్రాపర్ పర్మిషన్. యూ కెనాట్ బిల్డ్ ఏ హౌస్ వితౌట్ ప్రాపర్ పర్మిషన్. జబ్బుతో ఉండటం వల్ల అతడు నీరసంగా ఉన్నాడు. బీయింగ్ ఇల్ హీ వాజ్ వీక్. ఈ బీయింగ్ రాసి మనం ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చో ఇప్పుడు వచ్చేటువంటి 2-3 ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. బీయింగ్ ఇల్ హీ వాజ్ వీక్. సెలవు కావడం వల్ల మేము ఇంట్లో ఉన్నాం. ఇట్ బీయింగ్ ఏ హాలిడే వీ వర్ ఎట్ హోమ్. ఇట్ బీయింగ్ ఏ హాలిడే వీ వర్ ఎట్ హోమ్. మంత్రిగా ఉన్నందువల్ల అతనికి చాలా పలుకుబడి ఉంది. బీయింగ్ ఎ మినిస్టర్ హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. బీయింగ్ ఎ మినిస్టర్ హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు అతనికి నచ్చ చెప్పగలిగావు. నువ్వు అతనికి నచ్చ చెప్పగలిగావు. యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్. యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్. ఆనంద్ సమీర్ని ఆ నేరానికి పురిగొల్పి ఉంటాడు లేదా ఉసిగొల్పి ఉంటాడు. ఆనంద్ మస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఇన్సైట్ సమీర్ టు డూ దట్ క్రైమ్. ఆనంద్ మస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఇన్సైట్ సమీర్ టు దట్ క్రైమ్. ఏమిటి ఇలా వచ్చావు మధు? వాట్ బ్రింగ్స్ యూ హియర్ మధు? వాట్ బ్రింగ్స్ యూ హియర్ మధు? చాలా రోజులైంది నిన్ను చూసి. లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ అనేది స్టాండర్డ్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. సో ఇటువంటి వాటి వల్ల మన ఇంగ్లీష్ లెవెల్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్షియల్గా కనిపిస్తుంది. లాంగ్ టైమ్ నో సీ. అలా చేస్తే నీకు పాపం అంటుకుంటుంది. యూ విల్ బి సిన్నింగ్ లేదా ఇట్ విల్ బి ఎ సిన్ ఇఫ్ యూ డూ దట్. అతడు ఏం చేయగలడంటావు? వాట్ యు థింక్ హీ కెన్ డూ. వాట్ యు థింక్ హీ కెన్ డూ. ఎందుకు ఎప్పుడు వాదిస్తూ ఉంటావు? ఎందుకు ఎప్పుడు వాదిస్తూ ఉంటావు? వై డు యూ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ ద టైమ్. వై డు యూ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ ద టైమ్. ఎందుకు అతన్ని ప్రజలందరూ అభిమానిస్తారు? ఎందుకు అతన్ని ప్రజలందరూ అభిమానిస్తారు? వై డూ పీపుల్ అడ్మైర్ హిమ్ సో మచ్.
వై డూ పీపుల్ అడ్మైర్ హిమ్ సో మచ్. సో ఈ విధంగా మనం తెలుగు వాక్యాలని సరిగ్గా తప్పులు లేకుండా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, బట్ డోంట్ ఫర్గెట్ టు follow the quiz just given in the description box.